బైబుల్ యొక్క మొదటి గ్రంథం ఆదికాండము. ప్రపంచ సృష్టి నుండి యోసేపు వరకు మానవ చరిత్ర యొక్క ఆరంభ గాథ ఇక్కడ ప్రారంభమవుతోంది. ఇప్పుడు మనం ఆదికాండమును అధ్యాయం వారీగా తెలుసుకుందాం. అధ్యాయాలు 1 మరియు 2. సృష్టి. అధ్యాయం 1. దేవుడు 6 దినాలలో ఆకాశం, భూమి, వెలుగు, సముద్రాలు, జీవులు మరియు మనిషిని సృష్టించాడు. మనిషి దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. అధ్యాయం 2. ఆదాము మరియు హవ్వ. ఏదెను తోట, జీవవృక్షం మరియు మంచి చెడు జ్ఞానవృక్షం. అధ్యాయం 3. పతనం. సర్పము హవ్వను మోసగించింది. నిషేధిత ఫలాన్ని తిన్నారు. పాపం ప్రపంచంలోకి ప్రవేశించింది. ఏదెను నుండి వెలివేయబడ్డారు. అధ్యాయం 4. కయీను మరియు హేబేలు. మొదటి హత్య. కయీను తన సోదరుడు హేబేలును చంపాడు. పాపం విస్తరించడం ప్రారంభమైంది. అధ్యాయం 5. ఆదాము వంశావళి. ఆదాము నుండి నోవహు వరకు వంశావళి. అధ్యాయాలు 6 మరియు 9. నోవహు మరియు ప్రళయం. అధ్యాయం 6. మనుషుల దుర్మార్గం పెరిగింది. నోవహు ధర్మాత్ముడు. పెట్టె నిర్మాణ ఆజ్ఞ. అధ్యాయం 7. ప్రళయం ప్రారంభం. 40 దినాలు వర్షం. అధ్యాయం 8. నీరు తగ్గడం. పావురం పంపడం. అధ్యాయం 9. దేవుని వడంబడిక. ఇంద్రధనస్సు, నూతన వాగ్దానం. అధ్యాయాలు 10. జాతుల పట్టిక. నోవహు కుమారుల నుండి జాతుల విస్తరణ. అధ్యాయం 11. బాబేలు గోపురము. ఒకే భాష. గోపురం నిర్మాణం. దేవుడు భాషలు తారుమారు చేశాడు. అధ్యాయాలు 12 మరియు 25. అబ్రహాము కథ. అధ్యాయం 12. దేవుని పిలుపు. నీ ద్వారా సమస్త జనములు ఆశీర్వదించబడును. అధ్యాయం 15. వడంబడిక. అధ్యాయం 17. అబ్రము నుండి అబ్రహాముకు మారటం. అధ్యాయాలు 18 మరియు 19. సొదొమ మరియు గొమొర్రా. అధ్యాయం 21. ఇస్సాకు జననం. అధ్యాయం 22. ఇస్సాకు బలిపరీక్ష. అధ్యాయాలు 25 మరియు 36. ఇస్సాకు మరియు యాకోబు. యాకోబు మరియు ఏశావు. యాకోబు మోసం. బేతేలు దర్శనం. యాకోబు నుండి ఇస్రాయేలుకు మారటం. 12 గోత్రాల ఆరంభం. అధ్యాయాలు 47 మరియు 50. యోసేపు కథ. అధ్యాయం 47. సోదరుల అసూయ. యోసేపు అమ్మబడటం. అధ్యాయం 39. పోతీఫరు ఇంటి పరీక్ష. జైలు. అధ్యాయం 41. ఫరో కలలు. యోసేపు ఈజిప్టు అధికారి. అధ్యాయం 45. సోదరులతో పునర్మిళనం. అధ్యాయం 50. యాకోబు మరణం. యోసేపు మరణం. ముగింపు. ఆదికాండము మనకు 3 ప్రధాన సత్యాలు చెబుతోంది: సృష్టి, పతనం మరియు వాగ్దానం. మానవ చరిత్ర పాపంతో ప్రారంభమైన దేవుని ప్రణాళిక ఆశతో కొనసాగుతోంది.